చూపిస్తా. చూసుకోవచ్చు మన గణపతి స్టాండింగ్ పొజిషన్ అయితే మన గణపతికి అడ్మిట్ అయితే 2 సింహాలు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ గణపయ్య కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే మన బ్యాక్ డ్రాప్ అయితే రాముడిని అయితే ఇచ్చారు. అట్లాగే గణపయ్య అయితే మనకి మందిరం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. మన గణపయ్య వెనకాల కూడా చూసుకోవచ్చు మనకి శేషనాగని 5 పడగల శేషనాగని అయితే ఇచ్చారు. గణపతి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. అలాగే ఇటు పక్క ఇంకో గణపతి చూసుకోవచ్చు మనకి గరుడ మీద అయితే గణపయ్య నాట్యం చేస్తున్నట్లయితే ఇచ్చారు. టోటల్ గా గణపతికి 6 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. షెడ్ అయితే సార్ ఈ షెడ్ లో అయితే మొత్తం ముంబై స్టైల్ గణపతులు మేకింగ్ జరుగుతుంది. ప్రెసెంట్ అయితే ఒక ముంబై గణపతి అయితే మేకింగ్ జరిగింది. గణపతి అట్లానే ఇటు పక్క ఇంకో గణపతి అయితే చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఆర్చులు అయితే మన హరహర మహాదేవన్ అయితే ఇచ్చారు. గణపతికి చెవులు అయితే డిఫరెంట్ గా అయితే ఇచ్చారు. మనకి గణపతికి జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు చాలా అద్భుతంగా అయితే ఉంది. బొట్టు కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి 8 feet. అలాగే ఇక్కడ ఇంకో గణపతి చూసుకోవచ్చు మనకి 2 సింహాల మధ్యలో అయితే గణపతి నిల్చున్నట్లయితే ఇచ్చారు. గణపతికి కూడా అయితే కుందన్ వరకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. దాదాపు గణపతి హైట్ వచ్చేసి కూడా 8 feet అయితే ఉంది. ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేశ్వరల్. ఫ్రెండ్స్ 2025 మన గంగాధర్ కలర్ షెడ్లో ఇది ఎపిసోడ్ నెంబర్ 2. లాస్ట్ అప్డేట్లో అయితే కొన్ని మోడల్స్ అయితే చూసినాం కదా, అట్లనే ఇంకా కొన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే మేకింగ్ జరిగినాయి. ఇక లాస్ట్ అప్డేట్లో చూసిన గణపతులకు కూడా అయితే మనకి కాస్టింగ్ వర్క్, జాయింటింగ్ వర్క్స్, ఫినిషింగ్ వర్క్స్ అయితే కొన్ని జరిగినాయి. అన్నీ చూసేద్దాం. అలాగే ఇంకా కొన్ని కొత్త మోడల్స్ కూడా అయితే మేకింగ్ జరిగినాయి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మనం చేసే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి కూడా హనీ బేబీ గణేశ్వరుడు మంచి రీల్స్ అయితే ఉంటే ఫాలో అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే లేట్ చేయకుండా మన గంగాధర్ కలర్ షెడ్లో ప్రజెంట్ వర్క్ ఎలా జరుగుతుంది ఏంది అని అయితే మొత్తం అయితే చూసేద్దాం. ఇక మీరైతే సపోర్ట్ అయితే చేయాలి. 2024లో అయితే ఎలా సపోర్ట్ చేశారో 2025లో కూడా అలాగే సపోర్ట్ చేయాలి. చాలామంది సపోర్ట్ అయితే మనకి దాదాపు ఈ చింతామణి గణపతి వచ్చేది 6 feet అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి గణపయ్య కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది. మహారాజా స్టైల్ అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. మన బ్యాక్ డ్రాఫ్ట్లో కూడా చూసుకోవచ్చు లక్ష్మణుడు, ఇటు పక్కేమో సీతాదేవి. ఆర్చిలో చూసుకోవచ్చు మనకి ఓంకారం అయితే ఇచ్చారు. అది కూడా ఒక సూర్య భగవాను మధ్యలో అయితే ఓంకారం అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు మనకి చాలా బాగుంది. మనకి ఇటు పక్క చూసుకోవచ్చు మనకి సింహం అయితే ఇచ్చారు. మన గణపయ్య పక్కన అయితే గణపతి చూసారుగా ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అట్లనే ఇటు పక్క అయితే ఇప్పుడైతే డై అయితే వేసారు ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకి 2 సింహాల మధ్యలో అయితే గణపయ్య స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. దాదాపు గణపయ్య హైట్ వచ్చేసి 6 to 8 feet మధ్యలో అయితే ఉంది. మనకి వెనకాల అయితే ఆర్చి నెక్స్ట్ లెవెల్. ఇంకా మేకింగ్ జరగట్లే, మేకింగ్ జరిగాక కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తా. అట్లనే ఇటు పక్కకి అయితే వెళ్దాం. మనకి ఇటు పక్క చూసుకోవచ్చు మనకి గణపయ్య చూసుకోవచ్చు మనకి సింహం మీద అయితే కూర్చొని దర్శనం అయితే ఇస్తాను. బ్యాక్ డ్రాఫ్ట్లో త్రిశూలం అయితే ఇచ్చారు. ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసుకోండి దాదాపు 10 to 12 feet మధ్యలో అయితే ఉంది గణపయ్య అయితే. మనకి గణపయ్యకి టోటల్గా 4 hands అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు కిరీటం వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అట్లనే ఇటు పక్క అయితే గణపతులు మేకింగ్ అయితే జరుగుతున్నాయి. చూసుకోవచ్చు ఈ గణపతి 6 feet గణపతి. మనకి గణపయ్యకి చెవులు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఇచ్చారు. గణపయ్య మూషిక మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ వర్క్ కూడా అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్దాం. ప్రజెంట్ అయితే మన గంగాధర్ కలర్ షెడ్లో అయితే 5 feet నుంచి అయితే 12 feet గణపతులు మేకింగ్ జరిగినాయి. చూసుకోవచ్చు ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది మొత్తం. చూసుకోవచ్చు ఈ గణపతి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మన గణపయ్య అయితే చెట్టు కింద కూర్చున్నట్లయితే ఇచ్చారు. ఇటు పక్క నందీశ్వరుడు, అలాగే వెనకాల బ్యాక్ డ్రాఫ్ట్లో అయితే మనకి నెమలిని అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అవుతుంది. ఈ గణపతి కూడా చూసుకోవచ్చు దాదాపు 5 feet అయితే ఉంది. మనకి బ్యాక్ డ్రాఫ్ట్లో మహర్షిని అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. గణపతి ఫినిషింగ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అలాగే ఇటు పక్క ఇంకో గణపతి అయితే చూసుకోవచ్చు మనకి హరహర మహాదేవ స్టైల్లో అయితే ఇచ్చారు. బ్యాక్ డ్రాఫ్ట్లో మనకి చూసుకోవచ్చు శేషనాగుని అయితే ఇచ్చారు. 5 పడగల శేషనాగు. గణపయ్య కూర్చున్న స్టిల్ కూడా బాగుంది. మనకి మందిరం మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. చూసుకోవచ్చు మనకి పైన గణపయ్య పైన కూడా చూసుకోవచ్చు మనకి శివుడిని అయితే ఇచ్చారు. గణపయ్య కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. అలాగే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు మనకి తామర పువ్వు మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అవుతుంది. గణపతికి చెవులు కూడా చూసుకోవచ్చు డిఫరెంట్గా అయితే ఇచ్చారు. చాలా పెద్దగా అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అవుతుంది. మనకి గణపయ్యకి బొట్టు కూడా యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. ఓంకారం ఇచ్చారు. పైన త్రిశూలంను కూడా అయితే ఇచ్చారు. గణపతి చెవులు కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. గణపతి తొండం కూడా అయితే చాలా బాగుంది. గణపతి హైట్ వచ్చేసి దాదాపు 8 to 10 feet మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకి ముంబై స్టైల్ గణపతి ఫ్రెండ్స్. ఇదైతే మనకి లంబోదర బజ్జ గణపతి జ్యువెలరీ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో అవుతుంది. గణపతికి మొత్తం మనకి బొట్టు కూడా అయితే యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు. కిరీటం వర్క్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా చాలా అద్భుతంగా అయితే ఉంది. అలాగే ఇటు పక్క మనకి చింతామణి గణపతి స్టార్టింగ్లో అయితే చూసినాం కదా, అదే చింతామణి గణపతి. ఇదైతే కొద్దిగా పెద్ద డిఫరెన్స్ చూసుకోవచ్చు. 12 feet అయితే ఉంది మన చింతామణి గణపతి అయితే. మనకి ఇక్కడ కింద అయితే మనకి నెమలిని అయితే ఇచ్చారు. అట్లాగే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా అయితే కొద్దిగా పెద్దగా అయితే ఉంది. మనకి పైన ఓంకారం అయితే ఇచ్చారు. అంటే
ఈ గణపతికి అయితే మనకి ఓం అయితే ఇచ్చారు. గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. మనకి డిఫరెంట్ స్టైల్లో చింతమనే గణపతులు కూడా అయితే మేకింగ్ అయితే జరిగినాయి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ గణపతి చూసుకోవచ్చు. మన బ్యాక్ డ్రాప్ అయితే మనకి డబ్బా షేప్లో అయితే ఇచ్చారు. గణపతి అయితే మహారాజా స్టైల్ అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. ఇక్కడ మనకి మూషికని అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు, మూషిక అయితే లడ్డు పట్టుకొని అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అలాగే ఇటు పక్క ఇంకో గణపతి అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఈ గణపతి అయితే ఇక దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది. మనకి ఇటు పక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ని అయితే ఇచ్చారు. అలాగే అటు పక్క చూసుకోవచ్చు మనకి దుర్గమ్మ వారిని అయితే ఇచ్చారు. మనకి సింహం మీద అయితే గణపయ్య చేసుకొని కూర్చున్నట్లయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. స్టిల్ అయితే మనకి జ్యువెలరీ వర్క్ కూడా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే అటు పక్క అయితే ఇంకో షెడ్ అయితే ఉంది. ఆ షెడ్లో కూడా ఎన్ని గణపతులు మేకింగ్ జరిగినాయి ఏందనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఇది సెకండ్ షెడ్. ఈ సెకండ్ షెడ్లో కూడా మనకి ప్రజెంట్ అయితే చింతామణి గణపతి చూసారుగా 12 ఫీట్స్ అయితే ఉంది. అట్లాగే ఇటు పక్క అయితే చూసుకోవచ్చు మనకి ప్రజెంట్ అయితే లాస్ట్ అప్డేట్లో అయితే మనకి మేకింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడైతే పూర్తిగా అంటే చేతులు, బాడీ పార్ట్స్ అన్నీ అయితే అటాచ్మెంట్ అయితే చేశారు. చూసుకోవచ్చు మనకి హరహర మహాదేవన్ అయితే ఒక డిఫరెంట్గా డోల్ మీద అయితే ఇచ్చారు చూసారుగా. అలాగే ఇక్కడ పక్క నందీశ్వర్ని చూసుకోవచ్చు. డిఫరెంట్ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. మళ్ళీ నందీశ్వర్కి కొమ్ములు, అలాగే బొట్టు, జ్యువెలరీ వర్క్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గణపతి లుక్ కూడా అయితే చూసుకోవచ్చు. మహారాజా స్టైల్ అయితే కూర్చొని అయితే ఇచ్చాడు. మనకి బ్యాక్గ్రాఫ్లో త్రిశూలం, అలాగే ఇటు పక్క కూడా చూసుకోవచ్చు మనకి అమ్మవారిని కూడా అయితే పార్వతీదేవిని కూడా అయితే ఇచ్చారు. అలాగే శివలింగం కూడా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. లోపలికి అయితే వెళ్దాం. లోపలికి కూడా అయితే కొన్ని మేకింగ్ గణపతులు అయితే జరిగినాయి ఫ్రెండ్స్. మన గంగాధర్ కళాక్షేత్రంలో అయితే గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఒక గణపతి దాదాపు ప్రెసెంట్ అయితే మనకి 5 ఫీట్స్ నుంచి పట్టుకుంటే 14 ఫీట్స్ గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. మీకైతే ఇప్పుడు ఒక గణపతి అయితే చూపిస్తా. గణపతి చూసే ముందు అయితే హరహర మహాదేవ్ అని అయితే కామెంట్ అయితే చేయండి. జై శ్రీరామ్ అని కూడా అయితే కామెంట్ చేయండి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్. మనకి మందిరం మీద అయితే కూర్చున్నట్లయితే ఉంది. మనకి అటు పక్క అయితే పైన మనకి రాముణ్ణి అయితే ఇచ్చారు. ఇక రామ మందిరం మీద అయితే గణపయ్య కూర్చున్నట్లయితే ఇచ్చారు. పైన చూసుకోవచ్చు మనకి శేషనాగుని కూడా అయితే ఇచ్చారు. గణపతి కూర్చున్న స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఒక్కసారి దగ్గరకు కూడా అయితే వెళ్ళి చూద్దాం. చూసుకోవచ్చు మనకి గణపయ్యకి జ్యువెలరీ వర్క్ అయినా, కుందన్ వర్క్ అయినా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వెనకాల బ్యాక్ డ్రాఫ్ట్లో అయితే మనకి మందిరం అయితే ఇచ్చారు. మందిరం మీద అయితే గణపయ్య కూర్చున్నట్లయితే అది కూడా అయితే ఒక యూనిక్ డిజైన్లో కూర్చున్నట్లయితే ఇచ్చారు. ఇటు పక్క చూసుకోవచ్చు మనకి రాముణ్ణి కూడా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇటు పక్క అయితే ఇంకో గణపతి చూసుకోవచ్చు. మన గరుడ మీద అయితే గణపయ్య నాట్యం చేస్తున్నట్లయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ ఆర్చి మొత్తం గణపతి హైట్ వచ్చేసి 14 ఫీట్స్ దానికైతే ఉంది. చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే గరుడ పైన అయితే గణపయ్య నాట్యం చేస్తున్నట్లయితే ఉంది. మూషికను కూడా చూసుకోవచ్చు. అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు. చాలా పెద్దగా అయితే ఇచ్చారు మూషికని. అలాగే ఇటు పక్క అయితే గజరాజును కూడా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మన గణపయ్య నిల్చున్న స్టిల్ కూడా అంటే నాట్యం చేసే స్టిల్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. గణపయ్యకి టోటల్గా 6 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. అంటే పూర్తిగా మేకింగ్ అయితే జరిగింది. మనకి ఇంకా ఫినిషింగ్ జరిగి కలరింగ్ వేస్తే కనుక గణపతి లుక్ అనేది అయితే వస్తుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గణపతి మాత్రం. చూసారు ఫ్రెండ్స్. అట్లాగే ఇక్కడ చాలా గణపతులు అయితే మేకింగ్ జరుగుతున్నాయి. డిఫరెంట్గా అయితే ఉన్నాయి గణపతులు అయితే. గణపయ్య ఇంకా మేకింగ్ జరిగాకైతే అప్డేట్ అయితే ఇస్తా. చూసుకో ఫ్రెండ్స్, ఇటైతే మనం స్టార్టింగ్లో చూసిన గణపతులు. ఇప్పుడైతే ఒకటి మీకు ముంబై గణపతి అయితే చూపిస్తా. ముంబై గణపతి చూసే ముందు అయితే లైక్ అయితే వేసి సపోర్ట్ చేయండి. 2024లో అయితే మీరు ఎలా అయితే సపోర్ట్ చేశారో 2025లో కూడా అలాగే సపోర్ట్ చేయాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనకి గంగాధర్ కలర్ షెడ్లో అయితే ఇంకొక షెడ్ అయితే వేశారు. ఈ షెడ్లో అయితే మొత్తం ముంబై స్టైల్ గణపతులు మేకింగ్ జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఒక ముంబై గణపతి అయితే మేకింగ్ జరిగింది. గణపతి మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది. చూసుకోవచ్చు మనకి గంగాధర్ కళాక్షేత్రంలో ముంబై గణపతి మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. సింపుల్గా అయితే ఇచ్చారు. ఇంకా మనకి మేకింగ్ అయితే జరగాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏమి ఇస్తారు, ఇంకా ఎట్లా ఉంటుంది గణపతి అనేది అయితే నెక్స్ట్ అప్డేట్లో అయితే చూద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, దాదాపు గణపతి వచ్చేది 14 ఫీట్స్ అయితే ఉంది. మహారాజా స్టైల్ అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. మనకి ముంబై గణపతులు ఇంకా చాలా మేకింగ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ కూడా అయితే ఇస్తా. మీకు సపోర్ట్ అయితే కావాలి. మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి గణపతి వీడియోలు అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా మన గంగాధర్ కళాక్షేత్రంలో గణపతులు మాత్రం. ఫ్రెండ్స్
ఇప్పుడు మనకి వెనకాల షెడ్లో అయితే ఒకటి 15 ఫీట్స్ గణపతి అయితే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉంది. అచ్చి అయితే వేసి డై అయితే రెడీ అయితే చేస్తున్నారు. చూసుకోవచ్చు మనకి ప్రజెంట్ ఈ గణపతి వచ్చేసి దాదాపు 15 ఫీట్స్ అయితే ఎబోన్ అయితే ఉంది. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గణపతి అయితే మనకి నందీశ్వరుడు మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే చాలా బాగుంది. ఇంకా పూర్తిగా డై అయితే రెడీ చేస్తున్నారు. పూర్తిగా మేకింగ్ అయ్యాక కూడా అయితే అప్డేట్ అయితే ఇస్తా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి లయన్ సింహంని అయితే రెడీ చేస్తున్నారు. ఫినిషింగ్ వర్క్ అలాగే మనకి మేకింగ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది సింహంని అయితే. ఇంకా ఈ సింహంని ఎక్కడ పెడతారు ఏంది అని అయితే నెక్స్ట్ అప్డేట్లో అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ చూసారుగా మన గంగాధర్ కళా షెడ్ల అప్డేట్ అయితే నెక్స్ట్ అప్డేట్లో అయితే కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్.